Hello everybody, welcome back to my channel AB Chandras. After long gap, I'm back now and ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ ని విజిట్ చేయబోతున్నాం అన్నమాట. సద్గురు సన్నిధి which is located in Bangalore, Chikballapur. So let's go. సో ఇక్కడ నుంచి వ్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. నేను అసలు ఎప్పుడు మౌంటైన్స్కి వెళ్ళలేదు, బట్ ఈ వ్యూ అయితే నిజంగా మౌంటైన్స్కి వెళ్ళినట్టే అనిపించేసింది నాకు. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ రియల్లీ. అంటే ఆ వ్యూ చూసి, ఆ గ్రీనరీ, ఆ వెదర్, ఇంకా చిన్నగా వర్షము, కారు చాలా చాలా బాగుండే. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే. సో ఖచ్చితంగా వెళ్ళండి ఇఫ్ యు ఆర్ ఇన్ అండ్ అరౌండ్ బెంగళూరు, లేదంటే బెంగళూరు ట్రిప్కి వచ్చినా కూడా మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఒక డివైన్ ఫీలింగ్, ఇదంతా అయిపోయిన తర్వాత ఒక డివైన్ ఫీలింగ్లో ఎంటర్ అవుతున్నామంటే అది ఇంకా స్పెషల్ థింగ్ అనమాట. సో ఐ లవ్ ఇట్ అలాట్. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి సన్నిధి బయట ఒక 1.5 కిలోమీటర్స్ ముందు. ఇక్కడ మనకి ఆ చిన్న స్టాచ్యూస్ కానీ, శివుడి విగ్రహాలు కానీ, ఇంకేవైనా కానీ దొరుకుతాయి. సో ఇక్కడ నుంచి మనం కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి, బికాస్ కార్ పార్కింగ్ ఒక దగ్గర ఉంటది. ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉంటది పార్కింగ్‌లో. బట్ మేమెళ్ళిన రోజు ఏమైందంటే ఇట్ వాస్ క్లౌడీ అండ్ రెయినీ ఆ రోజు. సో దట్స్ ద రీజన్ పార్కింగ్‌లో ఇంకొంచెం ప్లేస్ ఉండే. బట్ స్టిల్ మాకు తెలియక మేము ముందే పార్క్ చేసేసుకున్నాము. అండ్ సో విల్ హ్యావ్ టు వాక్ ఫర్ 1.5 కిలోమీటర్స్ అట్లీస్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ అంతా ఉంటుంది. బట్ ఆ నేచర్ వల్ల, చల్లదనం వల్ల అట్లా మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తూ నడుస్తూ వెళ్తుండే అనమాట. సో దిస్ ఈస్ ద వే విచ్ వీ హ్యావ్ టు ఫాలో. అండ్ ఇక్కడ వెహికల్స్ ఉంటే మీరు ఇంకా ముందుకు కూడా వెళ్ళిపోవచ్చు. బైక్స్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, బికాజ్ బైక్ పార్కింగ్ అనేది ఈజీగా దొరుకుతుంది. బట్ కార్ అయితే విల్ హ్యావ్ టు చెక్ అనమాట. పబ్లిక్ చాలా ఉంటే ఇట్స్ బెటర్ టు పార్క్ యువర్ కార్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ కంటిన్యూ. సో ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళే దారి అంతా కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్. మీరు బస్సెస్‌లో రావాలి అని అంటే బస్ స్టాప్స్ కూడా ఉంటాయి. స్పెషల్లీ టు దిస్ ఆదియోగి స్టాచ్యూ అనమాట. సో ఆ బస్సు నంబర్ ఏంటో కనుక్కొని యూ కెన్ డైరెక్ట్‌లీ గెట్ ఇంటు థాట్ అనమాట. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది స్టాచ్యూ. ఇక్కడ నుంచి ఇంకా దూరం వెళ్ళాలి. యాక్చువల్లీ చాలా దూరం నుంచి కూడా కనిపిస్తారు. బట్ స్టిల్ దగ్గరికి వెళ్ళాలంటే విల్ హ్యావ్ టు వాక్ ఫర్ వైల్. అండ్ దెన్ ఇది వ్యూ అనమాట. చాలా బాగుండే. అండ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ దట్ వెదర్ చాలా నచ్చింది. సో ఇక్కడ నుంచి వీ కెన్ సీ మన ఆదియోగి స్టాచ్యూ. అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరంకి వెళ్ళిపోతే వీ కెన్ రీచ్. సో అక్కడ నేను పాయింట్ చేసిన ప్లేస్ వచ్చేసి పార్కింగ్ అనమాట. అండ్ బైక్ పార్కింగ్ కూడా అక్కడే ఉంది. అండ్ ఫుట్ వేర్ పెట్టడానికి కూడా వీ హ్యావ్ స్పేస్ ఓవర్ దేర్. అండ్ దెన్ త్రిశూలం ఉంది కదా ఎదురుగా, ఆ త్రిశూలం దగ్గర లెఫ్ట్ సైడ్లో గుడి ఉంది చిన్నగా. సో గుడి దర్శనం చేసుకోవాలంటే చెప్పులు విప్పుకోవడానికి అక్కడ ఒక ప్లేస్ ఉంది. యూ కెన్ గో దేర్ అండ్ దర్శనం చేసుకోవచ్చు. అండ్ దెన్ అక్కడ నుంచి ఇంకా స్ట్రెయిట్ అండ్ లెఫ్ట్ వెళ్ళాలి, ఇంకా నడవాలి. నడిచిన తర్వాత అక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ మధ్యలో శివుడు స్టాచ్యూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా కొంచెం కనిపిస్తున్నారు. ఫైనలీ రీచ్ అయిపోయినాము. ఇదే ఆదియోగి స్టాచ్యూ. అండ్ చాలా బాగుంటుంది, ప్లెజెంట్ ఫీలింగ్. అండ్ కొన్ని గ్లింప్సెస్ ఫర్ యూ.
over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. Utterly still, people saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. అండ్ ఇక్కడి నుంచి మనకి శివ పార్వతుల కలయికతోటి ఒక ఫేస్ వస్తది. అది చాలా చాలా బావుంటదనమాట. కానీ నేను గ్లింప్సెస్ యాడ్ చేయలేదు. అక్కడ సంథింగ్ హ్యాపెండ్ అండ్ వి కుడెంట్ రికార్డ్ అనమాట. అండ్ దెన్ వర్షం స్టార్ట్ అయింది. ఇక సమ్‌హౌ వి మేనేజ్డ్ విత్ దుపట్టాస్ అండ్ అంబ్రెల్లాస్. కానీ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ టు క్యారీ అంబ్రెల్లాస్, రెయిన్ కోట్స్ డ్యూరింగ్ రెయినీ సీజన్. అక్కడికెళ్ళే ప్లాన్ రెయినీ సీజన్‌లో ఉండుంటే మాత్రం ఖచ్చితంగా క్యారీ చేసుకొని వెళ్ళండి. బికాజ్ వర్షం నార్మల్‌గా స్టార్ట్ అయింది. బట్ చాలా హెవీగా అయిపోయిందనమాట పోతుంటే. సో జస్ట్ ప్లాన్ అకార్డింగ్‌లీ. అంతా సేఫ్టీ రూల్స్‌తో వెళ్ళండి. शिव शिव सर्वेश्वराय शंभो शंभो महादेवाय
అండ్ ఫైనలీ ఐ జస్ట్ వాంట్ టెల్ సంథింగ్ టు యూ. నేను ఛానల్ చాలా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఓపెన్ చేసినాను. అండ్ ఐ విష్ ఐల్ గెట్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏపీ చందన. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, యువర్స్ చందన.